శ్రీ రమణాశ్రమ లేఖలు స్మృతులు. ఉడుత. మన ఉడుత సహోదరులకు భగవాన్ దగ్గర ఎంత స్వతంత్రమో నీకు తెలుసు కదా. 2-3 ఏళ్ల క్రితం ఆ ఉడతలలో బహు చలాకీగా అల్లరి చేస్తూ ఒక చిలిపివాడుండేవాడు. ఒకసారి ఏదో చదువుకుంటూ వాడొచ్చేసరికి ఆహారం ఇవ్వక ఏమరపాటున కొంచెం ఆలస్యం చేశారు భగవాన్. శ్రీవారు స్వయంగా నోటికందిస్తే కాని తినేవాడు కాడు ఆ కొంటె. వారు ఆలసించినందుకు కోపించి కాబోలు అందిస్తుంటే కసిక్కున వేలు కొరికాడు. భగవాన్ చకితులై, అరే దుష్టపిల్లవాడా, వేలు కొరికావే, ఇక నేను పెట్టను పో అని మందలించి తమ చేతితో ఇవ్వటం మానేశారు కొన్నాళ్ళు. వాడు ఊరుకుంటాడా? కాళ్ళ వేళ్లపడి ప్రార్థించడం మొదలుపెట్టాడు. పప్పు కిటికీలో పోసి సోఫా మీద పెట్టి తినమన్నారు భగవాన్. ముట్టుకోలేదు. వారు చూచి చూడనట్లు ఉంటూ వచ్చారు. వాడు కాళ్ళ మీద పాకి వంటి మీదకెగిరి భుజాలెక్కి ఏదేదో చేస్తుంటే, చూడండి, వీడు నా వేలు కొరికి నేను పప్పులివ్వకుంటే తన తప్పు తెలిసి ప్రాధేయపడుతున్నాడిప్పుడు అని భగవంతులు అందరితో చెప్పి, అరే నీవెందుకు నా వేలు కొరికావు? అందుకే నేనివ్వను, నీకదే శిక్ష, అదిగో అక్కడుంది పప్పు, అది తిను అని కొన్నాళ్ళు తోసివేశారు. వాడు తన పంతం విడవలేదు. రోజులు గడిచినవి. భక్తపరతంత్రులు కనుక భగవానులే చివరికి ఓడిపోయారు. నాకనిపించిందప్పుడు రాజస భక్తులు ఇలాగే సిద్ధి పొందుతారు కాబోలని. వాడంతటితో ఆగక సాటివారిని జత చేసుకుని సోఫాకు సరిగా హాలు పైకప్పులో గూడు కట్టాలని ప్రారంభించాడు. ఉడతలన్నీ తాళ్ళు టెంకాయినారా తెచ్చి దూలంలో దోపటం, గాలికి అవి అందరి మీద రాలటం, మన వాళ్ళు కోపించి కట్టనీయక తరమటం జరుగుతూ ఉంటే, గూడు కట్టే వసతి లేకపోయేనే అని వీళ్ళు తరుముతున్నారే అని భగవాన్ ఎంతో తప్పించేవారు. ఆ జీవకారుణ్యం ముఖంలో తాండవించేది. ఆ దృశ్యం చూచే అప్పుడొక పద్యం రాశాను. ఉడతలు గూడు కట్టుకొన నొక్కెడ సుంతయు చోటు గానమిన్ బడెడు నవస్థలం గనుచు భావమునందున దాప చిహ్నముల్ బొడమగా ద్వన్ముంకంబునను బొంపెసలారు దయాద్ర భావమా గడలి జనించు సీతకరు కాంతి సమూహమటంచు దోచెడిన్. ఇది అప్పటి పద్యం. ఈ ఉడతల ఉత్తరం రాశానని వాళ్ళ చెబితే భగవాన్ చూచి మందహాసంతో, ఈ ఉడతల కథ ఇంకా ఎంతో ఉంది. మొదట ఈ పై దూలం దగ్గర వాటికి పెద్ద గూడు ఉండేది. పిల్లలకు పిల్లలుగా వాటి సంసారం పెద్దదయ్యింది. సోఫా మీద వాటి ఇష్టం వచ్చినట్లు చర్లాటలాడేవి. ఒకసారి నేను బయటకు వెళ్ళి వచ్చేసరికి వెనకాల దిండు కింద కొన్ని పిల్లలు దాగి ఉండటం, నేను రాగానే చేర్లాబడితే అవి అలాగే సమాధి కావడం జరిగింది. భరించలేక మాధవుడు వాటిని తరిమి ఆ గూడు బల్లలతో మూసివేశాడు. ఇంకా వాటి గాథ ఎంతో ఉంది రాస్తేను అన్నారు భగవాన్. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.